వెల్కమ్ టు A9 టీవీ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఒంగోలులోని గిరిజన భవన్లో జరిగిన ఆయన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు దేశానికి స్వాతంత్ర్యంతో పాటు గిరిజన హక్కుల కోసం అల్లుపెరుగని పోరాటం చేశారని, ఆయన స్ఫూర్తితో జిల్లాలోని గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, ఎస్సీ కార్పొరేషన్ అధికారి అర్జున్ నాయక్, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకి ఈ కొంతమంది చేసిన గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన హాస్టల్లో వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏటీడబ్ల్యూఎస్ అందరికీ గుర్తించడం జరిగింది. ఆ ఆదేశం ప్రకారం అలాగే మన గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన దంపతులకు జూలై 4, 1997 సంవత్సరంలో కూడి చెందినవారు శ్రీ అల్లూరి సీతారామరాజు దత్తుడు అయినప్పటికీ గిరిజనుల కోసం శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బాల్యం నుండి దేశభక్తిని గురించి జాతీయ ఉద్యమం పడుతుండేవారు. బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో నలిగిపోతున్న గిరిజనులను చూసి చలించిపోయాడు. తాలూకాలో 32 ఏజెన్సీ గ్రామాలు ఉండేవి. అప్పటి తహసీల్దార్ బాస్టియన్ 7వ తేదీన 27 వయసులోనే కొయ్యూరు విశాఖపట్నం జిల్లా జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు, జోహార్ అల్లూరి సీతారామ. ఈరోజు చూసుకొని వెళ్ళిపోండి, ఈ భూమి మాది, ఈ భూమి మీద పెద్దలు మీరేనని చెప్పేసి మొట్టమొదటి తిరుగుబాటు చేసినటువంటి చదువు ఈ సమాజంలో మార్పు కోసం శత్రుడైనా కానీ ఓ రాజు కుటుంబీకుడైనా చేసినటువంటి పోరాటాలు మనకి మరి చదివి ఎదిగించారు. అయితే ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతంలో మీరు ఎక్కడో ఇతర స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 120 సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మరి మళ్ళీ కూడా మరి వాళ్ళకి గుర్తింపు రాలేదు.